హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ పచ్చిమిర్చి పప్పు రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, ఇలా ఎందులోకైనా చాలా బాగా సెట్ అవుతుంది. మరి తప్పకుండా మీరు కూడా పప్పుని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం కుక్కర్ గిన్నెలోకి 3/4 కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకోండి. ఈ పప్పుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా పప్పుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. వీటితో పాటే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 15 నుంచి 20 వరకు పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చిని కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని, అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని, టేస్ట్కి తగినంత సాల్ట్ని, ఇలా ఒక 1 టీ స్పూన్ ధనియాలని ఇలా నలుపుకొని వేసుకోండి. ఇలా వద్దు అని అనుకుంటే ధనియాల పొడిని కూడా వాడుకోవచ్చు 1 స్పూన్ వరకు. వీటితో పాటే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని, అలాగే చిన్న చింతపండు ముక్కను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ని లిడ్తో కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. మనం తీసుకున్న పప్పుని అలాగే కుక్కర్ని పట్టి ఈ విజిల్స్ అనేవి కొంచెం చేంజ్ అవుతాయండి. కొంతమందికి తొందరగా ఉడుకుతుంది పప్పు, కొంతమందికి లేట్ అవుతుంది. చూసుకుంటూ కుక్ చేసుకోండి. అలాగే నేను 4 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు కుక్కర్ని ఓపెన్ చేస్తున్నాను, చూడండి. చూస్తున్నారు కదా, నేను వాడింది ఊళ్ళో చేసిన పప్పు అండి. ఆ పప్పుకి 4 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోయింది. పప్పు అనేది కూడా కరెక్ట్గా ఉడికిపోయింది అనమాట. 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాను కాబట్టి. ఇలా మ్యాషర్ని కానీ పప్పు గుత్తిని కానీ తీసుకొని ఒక 2 నిమిషాల పాటు పప్పును మెదుపుకోండి. ఇప్పుడు పప్పు రెడీ చేసాం కాబట్టి తాలింపు వేద్దాం. దానికోసం ఒక చిన్న ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలను యాడ్ చేసుకుంటున్నాను. ఈ పోపు గింజలు కొద్దిగా చిటపటం అన్నాక ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకును, అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న 4-5 వెల్లుల్లిపాయలని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి కరివేపాకు ఒక 30 సెకండ్లు వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 4 నుంచి 5 ఎండుమిర్చిని ఇలా విరగ్గొట్టి వేసుకోండి. చివరగా స్టవ్ ఆఫ్ చేసుకోవడానికంటే ముందు ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి ఒకసారి తాలింపంతా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చివరగా మనం కుక్ చేసి పెట్టుకున్న పప్పులోకి ఈ తాలింపును యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, ఈ టేస్టీ రాయలసీమ స్పెషల్ పచ్చిమిర్చి పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. పూరీలోకి, చపాతీలోకి చాలా బాగా సెట్ అవుతుంది. మరి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందన్నది కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.